హలో ఎవ్రీవన్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో రౌడీ షీట్ ఇప్పుడు కేటీఆర్ గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనే చెప్పాలి. ఎందుకంటే ప్రచారాల్లో కేటీఆర్ గారు ఎక్కువగా ఇదే అంశం మీద వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, పబ్లిక్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటారా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బాగా ప్రచారం చేసినటువంటి అంశం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ రౌడీ షీటరు. ఆయన ఫ్యామిలీ రౌడీ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ నేర సామ్రాజ్యం, నేరాల నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీ. కాబట్టి అలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తే మీ ఇల్లు రేపు రాబోయే రోజుల్లో ఆక్యుపై చేస్తారు, లేదంటే మిమ్మల్ని దుమ్మి చేస్తారు, గూండారాజుకి మీరు సపోర్ట్ చేస్తారా, రౌడీ షీటరు, ఇలా ప్రచారం చేశారు. ఇదే ప్రచారంలో ప్రచారాస్త్రాలు అనేకం ఉంటే ప్రధాన అస్త్రం ఇదే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మీద. సార్, ఇవేం పని చేయలేదని అంటారా? పనిచేస్తే మరి బీఆర్ఎస్ పార్టీ గెలవాలి కదా. బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు కదా, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ప్రతి ఎలక్షన్ లో మనకి ఒకటి నేర్చుకోవాల్సినటువంటి అంశం ఒకటో రెండో ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రచారం ఏంటి? కేవలం ఇదేగా ప్రచారం, పెద్ద ఎత్తున చేసిన ప్రచారం ఇదే కదా. అభ్యర్థి నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ వాళ్ళ తండ్రి, వీళ్ళు ఫస్ట్ నుంచి సెటిల్మెంట్లు చేస్తుంటారు, వీళ్ళకి నేపథ్యం ఉంది. కాబట్టి వీళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేగా కావడానికి అర్హత లేదు వీళ్ళకి, మీరు ఆలోచించి ఓటేయండి. వాళ్ళు కనుక ఓటేస్తే మీ ఇళ్ల మీదకి వస్తారు. ఇదే ప్రచారం చేసింది. మరి ప్రజలు వెళ్ళలేదు కదా. ఎందుకు వెళ్ళలేదు అంటే ఇప్పుడు రావణుడు మనకు రామాయణంలోకి వెళ్తే రావణుడు వచ్చి మీరు పరస్త్రీని ముట్టద్దు అని చెప్తే ఎలా ఉంటుంది? అతను చేసింది ఏమో సీతను అపహరించాడు. ఆయన వచ్చేసి మీరు పరస్త్రీని ముట్టద్దు, పరస్త్రీని ముట్టితే చాలా దోషము, జీవితం పతనం అయ్యిద్ది అని చెప్పి ఆయన చెప్పారు అనుకో, అందరూ ఏం అడుగుతారు? రావణుడిని నువ్వు చేసింది అని అడుగుతారు కదా. నువ్వు చేసింది ఏంది? పతివ్రతగా ఉన్నటువంటి సీతాదేవిని తీసుకెళ్ళావు కదా, అపహరించావు కదా, నువ్వు చేసింది ఏంది? ఆవిడని చేసావు కదా అని చెప్పేసి ఆవిడ చర్చపోయావు కదా, నువ్వు తీసుకెళ్ళిపోయావు కదా, నువ్వు చేసిన పని బుద్ధిమానుడు అంటారు లేదా? అంటారు కదా. అలాగే గాడ్సే వచ్చేసి అహింస గురించి మాట్లాడుతున్నారు. మీరు శాంతియుతంగా ఉండండి, మీరు ఎవరన్నా వచ్చి మీరు ఒకవేళ మిమ్మల్ని ప్రవోక్ చేసినా కానీ మీరు ప్రవోక్ కాకండి, మీరు అహింసాయుతంగా ఉండండి, హింసా మార్గంలో వెళ్ళండి అని చెప్పి గాడ్సే వచ్చి చెప్పాడు అనుకో. ఏమంటారు జనాలు? అరే నువ్వు మహాత్మా గాంధీని కాల్ చేసావు కదా, నువ్వు అహింసావాదిగా ఉన్నటువంటి మహాత్మునే కాల్ చేసావు, నువ్వు వచ్చి అహింస గురించి చెప్తావు ఏంటి అని చెప్పి గాడ్సే మీద తిరగబడతారా లేదా? తిరగబడతారు కదా. సో అలానే అంటే ఈ రెండు ఎగ్జాంపుల్ చెప్పా. అలాగే కేటీఆర్ గారు వచ్చి జనాలకి వాళ్ళు రౌడీ ఫ్యామిలీ, నేర సామ్రాజ్యం ఉంది, వాళ్ళు దందాలు చేస్తారు అని అంటే ప్రజలు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు? ఇందా చెప్పాను ఉదాహరణ. అవును, కేటీఆర్ గారు, కల్వకుంట్ల ఫ్యామిలీ, కేసీఆర్ గారు ఏంటి అనేది తెలంగాణ సమాజానికి మిగతా అందరికన్నా కూడా తెలుసు బాగా. వాళ్ళు చేసింది ఏంటి అనేది తెలుసు. వాళ్ళకి ఇంత సంపద ఎలా వచ్చింది? నడమంతరపు సిరి అని అంటారు. అంటే చాలా తక్కువ టైంలో డబ్బు పోగుపట్టాన్ని నడమంతరపు సిరి అంటారు. మరి ఈ నడమంతరపు సిరి ఇంత ఎలా వచ్చింది, నీ ఫామ్ హౌస్ ఎలా వచ్చింది అని చెప్పేసి తెలంగాణ సమాజంలో ఆ ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి ప్రతి వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఎలా వచ్చింది? ఏ దందాలు చేయకుండానే వచ్చిందా? కవిత గారు చెప్పినట్టు కష్టపడితే వచ్చిందా? కష్టపడితే అంత సొమ్ము వస్తుందా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు ఆక్రమించారు అని చెప్తున్నారు. వాళ్ళు బినామీలు 1,00,000 కోట్లు దోసేశారని చెప్తున్నారు. సరే, అది నిజమా అబద్ధమా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. కేసులు వేస్తున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసులు వేస్తున్నాయి, ఇవన్నీ నడుస్తున్నాయి. రాజకీయపరమైన ఆరోపణ కింద తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం 30,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూ, అలాగే 1,00,000 కోట్లు సంపద, తెలంగాణ సంపద దోచేశారని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. సరే, చెప్తున్నటువంటి ఆయన నిరూపించాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. అందుకే కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణ చేశారు, అలాగే విద్యుత్ ఒప్పందాల గురించి చేశారు, దాంతో పాటు ఫార్ములా రేస్ గురించి కేసు నడుస్తుంది, దాంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళని
ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవచ్చు. సార్ అట్లానే ఇప్పుడు ఈ ఉప ఎన్నికలలో కవిత గారి ఎఫెక్ట్, అట్లానే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి మొదటి భార్య ఎఫెక్ట్ ఏమైనా పడిందంటారా? ఇప్పుడు అనేక రకాల ఫ్యాక్టర్లు ఉంటాయి. ఫ్యాక్టర్స్ నేను అదే చెప్తున్నా, అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి ఓడిపోవడానికి. అనేక ఫ్యాక్టర్స్ లో ప్రధానమైన ఫ్యాక్టర్ ఏంటి, నిందా చెప్పింది ఆయన రౌడీ షీట్ అని చెప్పి నవీన్ యాదవ్ చేసి, నవీన్ యాదవ్ బీటెక్ చదివాడండి, ఎడ్యుకేటెడ్ పర్సన్, అతని మీద రౌడీ షీట్ లేదు, అభ్యర్థి మీద వాళ్ళ ఫాదర్ మీద ఉంది. అయితే ఈ శ్రీశైలం యాదవ్ అని వీళ్ళు ఎవరైతే చెప్తున్నారో రౌడీ షీటరు లేదా నేర నేపథ్యం ఉందని చెప్పి ఎవరి గురించి అయితే చెప్తున్నారో ఆ ఫ్యామిలీ దగ్గర వీళ్ళు ఆర్థిక సహాయాన్ని పొందారు కేసీఆర్ గారు అండ్ ఫ్యామిలీ. ఇది తెలంగాణ సమాజం నమ్ముతుంది, తెలంగాణ సమాజంలోకి వెళ్ళిపోయింది. ఎందుకు, ఒకప్పుడు వాళ్ళ దగ్గరనే వీళ్ళు ఆ డబ్బులు తీసుకున్నారు, ఆర్థికంగా సహాయం తీసుకున్నారు అనేది అక్కడ తెలిసినటువంటి వాళ్ళు అనేక మంది చెప్పారు. అది చెప్పడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సో ప్రజలు ఏమనుకుంటారు, అసలు వీళ్ళు చేసింది ఏంటి, వీళ్ళు ఎన్ని దందాలు చేశారు, వీళ్ళు ఎన్ని ఆస్తులు సంపాదించారు, ఎంతమందిని వీళ్ళు ఇబ్బంది పెట్టారు, తెలంగాణ సంపదని ఎంత వీళ్ళు హోల్డ్ చేసుకున్నారు, ఇవన్నీ తెలంగాణ సమాజానికి తెలుసు. సో దాంతో అసలు వాళ్ళకన్నా కూడా ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో శ్రీశైలం చిన్న శ్రీశైలం యాదవ్ లేదంటే వాళ్ళ గురించి వాళ్ళే బెటర్, వీళ్ళకన్నా కూడా వీళ్ళు ఇంకా పెద్ద దొంగలు అనే ఆ భావంతో మీకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఉండరు. నేను ఇందాక చెప్పాను, రావణుడు అలాగే గాడ్సే వచ్చి ఏం చెప్పారు, నేను ఉదాహరణ చెప్పాను కదా, వాళ్ళే చెప్తే నమ్మరు కదా జనాలు. అదే గాంధీ మహాత్ములు వచ్చి అహింస గురించి చెప్తే మీరు ఈ చంప కొట్టి ఈ చంప చూపించండి, మీరు ఎదురు కొట్టద్దు అని చెప్పి గాంధీ మహాత్ములు చెప్తే వింటారు. అలాగే శ్రీరాముడు వచ్చేసి మీరు పరస్త్రీ జోలికి వెళ్ళొద్దు, మనకు ఒక భార్య ఒకదే, మనకి పరస్త్రీ వైపు చూడొద్దు అని అంటే రాముడు చెప్తే వింటారు, రాముడు చెప్తే ఏంటి కదా. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు కరెక్ట్ గా ఉంటే నిజంగానే నమ్మి ఉండేవాళ్ళే, వాళ్ళు రౌడీలు లేదా రౌడీ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు అంటే నమ్మి ఉండేవాళ్ళే. కానీ వీళ్ళ నేపథ్యం ఏంటి 10 సంవత్సరాల నుంచి అనేది తెలంగాణ సమాజం చూసింది. ప్రత్యేకించి నీకు జూబ్లీహిల్స్ లో చూశారు, జూబ్లీహిల్స్ ప్రజలు, ఎందుకంటే 2-3 మర్డర్లు కూడా జరిగినాయి అక్కడ. చాలా మంది తెలియదు ఏంటంటే జూబ్లీహిల్స్ ప్రజలు 2-3 మర్డర్లు కూడా జరిగినాయి అనుమానాస్పదంగా, ఈ ఆస్తుల గొడవలకు సంబంధించి ఇవన్నీ జరిగినాయి. సో కాబట్టి వీళ్ళు చెప్తే వినే పరిస్థితులు లేరు జనాలు. అందుకే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, పబ్లిక్ ఇచ్చారు. పబ్లిక్ అతను వాళ్ళని రౌడీ షీట్ అంటావా, నువ్వు అంతకన్నా ఘోరం అని చెప్పేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ప్రజలు. ఆ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి సీన్ కట్ చేస్తే 25,000 నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయ్యాడు. సో కాబట్టి మనం ఏం చెప్తే ప్రజలు వింటారు. అసలు ఎలక్షన్ లో ఏం చెప్పాలి, 10 సంవత్సరాల్లో మేమేం చేసాం, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోయింది, ఇది కదా చెప్పాల్సింది. 10 సంవత్సరాలు ఏం చేసింది అని చెప్పట్లా, 10 సంవత్సరాలు ఏం చేసింది చెప్పినా కానీ ప్రజలు వినరు అనుకున్నారో మరి ఏమో, అది తప్ప నేను చెప్పారు. సో కాబట్టి ప్రధాన అస్త్రంగా ఏదైతే రౌడీ షీట్ అనేది తీసుకున్నారో అది ప్రజలు స్వీకరించలేదు, స్వీకరించకపోగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు వీళ్ళకి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.